श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వానియందేమాత్రము ఆశ లేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. వ్యాఖ్య. స్థితప్రజ్ఞుని లక్షణముల గూర్చి ఇదివరలో అర్జునుడు 4 ప్రశ్నలు వేచెను. అవి ఏవి అనినా: కా భాష, అతని లక్షణములు ఏవి? కిం ప్రభాషేత, అవని ఏమి పలుకును? కిం ఆసిత, ఏ రీతిగా నుండును? వ్రజేత కిం, ఎట్లు సంచరించును? ఇందు 55వ శ్లోకము నుండి అధ్యాయము చివరి వరకు చెప్పినవన్నీయూ స్థితప్రజ్ఞుని సర్వసామాన్య లక్షణములే కావున అవి మొదటి ప్రశ్నకు సమాధానమగును. 55వ శ్లోకము నుండి 57వ శ్లోకము వరకు రెండవ ప్రశ్నకు సమాధానము, 58వ శ్లోకము నుండి 61వ శ్లోకము వరకు మూడవ ప్రశ్నకు సమాధానము. ఇక 71వ శ్లోకము 4వ ప్రశ్నకు వ్రజేత కిం అనుదానికి 71వ శ్లోకములోని చరతి నిస్పృహ అనున్నది ప్రత్యుత్తరము. శాంతి ఎవరికి లభించగలదో మరల ఈ శ్లోకమున విశదీకరించుచున్నారు. శాంతిని సుఖమును పొందదలంచు వారందరూ 4 అతి ముఖ్యమైన సాధనలను ఆచరింపవలసి ఉందురు. అవి ఏవి అనినా: సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించుట, వీనియందు ఏమాత్రమును అభిలాష లేకుండుట, అహంకారమును పారద్రోలుట, మమకారమును విసర్జించుట. ఇందొక్కొక్క దానిని గూర్చి సంక్షేపముగా విచారించదము. స్థితప్రజ్ఞ ఘట్టభ ప్రారంభమున ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ అను విషయమునే, అనగా సమస్తములైన కోరికలను విడనాడవలనను దానినే భగవానుడు మరల ఇచ్చోట వచించుచున్నారు. సర్వాన్ అనగా సమస్తములైన అను పదమును బాగుగా గమనించవలయును. ఏ ఒక్క కోరికయు విషయమును హృదయమున మిగిలియుండరాదని భావము. ఏలైనా అదియే పెరిగి పెరిగి విస్తరించి సాధకునకు ఉపద్రవము తెచ్చిపెట్టగలదు. కావున అన్నిటినీ త్యజించి వైచి హృదయమును నిశ్శేష వాసనారహితముగా నునర్పవలను. విషయములను వాంఛలను తొలగించినను మరలా వానిని గూర్చి అభిలాష గాని సంస్మరణము కాని కలగనీయక నిస్పృహుడుగా మెలగవలెను. అహంకారమును దరికి చేర్చరాదు. వాస్తవముగా తాను ఆత్మయే కాని దేహాది ఉపాధి రూపము కాదు. కావున ఆత్మాభావము కలిగి దేహాదులంద అహంభావమును పరివర్జింపవలయును. దేహమే తనది కానప్పుడు దేహమునకు బయట గల క్షేత్ర గేహ బంధాది పదార్థములు తనవి ఎట్లగును? కాబట్టి వానియందు మమత్వమును త్యజించవలను. ఈ ప్రకారముగా ఈ 4 సాధనలను ఎవడు అనుష్ఠించునో అతడు పరమశాంతిని పడేయగలడని భగవానుడు తెలుపుచున్నారు. అవి లేనివాడి ఈ సంసార చక్రమున తగులుకొని అశాంతిని దుఃఖమును పొందుచుండును. ఈ శ్లోకమున యహ్ అనగా ఎవడు అని యచ్చబ్ద ప్రయోగము చేయబడుట వలన పై అర్హతలు కలవాడెవడైనను సరియే, ఏ జాతి మత కుల వర్ణములకు చెందినవాడైనను, స్త్రీ అయినను పురుషుడైనను చండాలుడైనను శాంతిని మోక్షమును తప్పక పడేయగలడని స్పష్టమగుచున్నది. గీతయందు ఇట్టి విశాల భావములే సర్వత్రా ప్రకటింపబడియున్నవి. ప్రశ్న: శాంతిని ఎవడు పొందగలుగును? ఉత్తరము: కోరికలను విజయములను అన్నిటినీ విడనాడువాడును. దృశ్య పదార్థములను ఏ వేనియందును
అభిలాష లేనివాడును, అహంకారమును పారద్రోలిన వాడును, మమకారమును వదిలిన వాడును అగు మనుజుడు శాంతిని పొందగలుగును. ఇట్టి నిర్విషయ స్థితిని అంత్యకాలమునందు కూడా కలిగియే ఉండవలననియు దాని వలన మోక్షము లభించుననియు బోధించుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్యతి. అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇటు బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరల ఎన్నటికి విమోహమును చెందనేరడు. అంత్యకాలమునందు కూడా ఇట్టి స్థితి యందున్నవాడు బ్రహ్మానంద రూపమోక్షమును పడియుచున్నాడు. వ్యాఖ్య: స్థితప్రజ్ఞుని సంబంధముగా ఇంతవరకు తెలుపుచూ వచ్చిన సాధనలను అనగా ఇంద్రియ నిగ్రహము, విషయత్యాగము, అహంకార మమకార రాహిత్యము మున్నగు వానిని చేయుచూరాగా జీవ బ్రహ్మైక్యము సిద్ధించును. కీటకము భ్రమరముగా మారు చందమున జీవుడు బ్రహ్మస్వరూపుడై వెలయును. అది ఏ బ్రాహ్మీ స్థితి. అట్టి స్థితియందు మనుజుడు బ్రహ్మానంద భరితుడై ఉండి సాంసారిక భ్రమలను విమోహమును మరల ఎన్నటికీ పొందకనేయుండును. అంతకాలేపి సంస్కృతంలో అపి అని శబ్దమునకు కూడా అని అర్థము. అంతకాలేపి అనగా అంత్యకాలమునందును కూడా. ఇట్టి బ్రాహ్మీ స్థితియందు ఉండువాడు నిర్వాణ రూపమగు మోక్షమును పడియును అని భావము. అంతియే కాని అంత్యకాలమునందు మాత్రమే అని ఇచ్చట చెప్పబడలేదు. అట్లు చెప్పిన ఉండినచో జనులు జీవితమంతయు సోమరులుగా వ్యవహరించి భగవద్ధ్యానమును అంత్యకాలమునకు వాయిదా వేయుదురు. అయితే పొరపాటున గాని బోధించువారు లేకపోవుట వలన గాని లేక మరియే కారణముచే కాని జీవితమంతయు భగవంతుని గూర్చి తలంపక వార్ధక్యమున లేక అంత్యకాలమున దైవచింతన ప్రారంభము చేసిన అది మంచిదే కాని శరీర దౌర్బల్యాదుల వలన అత్తరి సాధన చక్కగా జరుగదు. మరియు ఈ పరమార్థ సాధన ఇంద్రియ నిగ్రహాదులు కామజయము ఒక్క రోజులో సిద్ధించున్నవి కావు. అనేక జన్మార్జిత మలిన వాసనలు ఒక్క క్షణములో మాయమైపోవునా. ఎంతయో దీర్ఘకాలము బుద్ధిబలముతో శరీర షష్టము కలిగి తీవ్ర సాధన చేసిననే సిద్ధించును. కావున ఆరోగ్యము, బలము, ప్రజ్ఞ, స్మృతి బాగుగా కలిగియున్న బాల్య యవ్వన కాలములే ఆధ్యాత్మిక సాధనలకు సరి అయిన వేళలు. కనుకనే భగవానుడు కూడా 8వ అధ్యాయమున తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ ఎల్ల కాలములందును భగవచ్చింతన చేయుమని చెప్పిరే కాని చివరి కాలమందే అని చెప్పలేదు. మరియు జీవితమంతయు ఏ సాధన చేయుదురో, ఏ నామము ఉచ్చరించుదురో అంత్యకాలమున అది ఏ అక్కరకు వచ్చును. అట్లు కాక సరిగా అంత్యకాలముననే ప్రారంభించినచో అత్తరి భగవత్ స్మృతి లెస్సగా గలుగుట దుర్లభము. కాబట్టి అంత్యకాలమున దైవస్థితిలో నిలుకడ కలుగుటకు కాను జీవితమంతయు దానిని గూర్చిన ప్రబల ప్రయత్నము కావింపవలెను. మరియు అంత్యకాలము ఫలానా సమయమున వచ్చునని నిర్దేశించి చెప్పుట ఎవ్వరికీ సాధ్యపడదు. అందువలన ప్రతి నిమిషమును బాల్య యవ్వనములను కూడా దైవచింతనామయముగా నొనర్చినచో, బ్రాహ్మీ సాధన యందు గడిపినచో ఇక అంత్యకాలమెప్పుడు తటస్థించిననేమి, మరణము ఎప్పుడు సంభవించిననేమి. కాబట్టి సాధకులు ఈ విషయమున కడుజాగరూకులై వార్ధక్యము కొరకు వేచియుండక, అంత్యకాలము కొరకు నిరీక్షించక, బాల్య యవ్వనాదులందు కూడా బ్రాహ్మీ స్థితి యొక్క అనుభవమునందు నిలుకడ కలిగి యుండులాగున చూడవలెను. ప్రశ్న: బ్రాహ్మీ స్థితి అనగానేమి?
ఉత్తరం. ఇంద్రియ నిగ్రహ కామ జయాదుల చేత ఆత్మచింతన చేతను కలుగు బ్రహ్మానుభవ స్థితియే అది. ప్రశ్న. ఆ స్థితిని ఎప్పుడు కలిగి ఉండవలను? ఉత్తరము. బాల్య యవ్వనములందును అంత్యకాలమందును కూడా. ప్రశ్న. దాని వలన కలుగు ప్రయోజనమేమి? ఉత్తరం. జీవుడు బ్రహ్మానంద రూపమగు మోక్షమును పడయును. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదికమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును నగు శ్రీ భగవద్గీత యందు సాంఖ్యయోగము అను 2వ అధ్యాయము. ఓం తత్సత్.